లక్ష్మణరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి. శాశ్వత స్వభావం కలిగినటువంటి పనుల్లో సైతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో వేతన బానిసలుగా ప్రభుత్వమే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి తీర్పును కూడా తొంగలో దొక్కి ఈరోజు థర్డ్ పార్టీ అనే పేరుతో, పీస్ రేట్ పేరుతో, రకరకాల పేర్లతో ఈరోజు వేతన బానిసలుగా ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు చూస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఉందో అది అమలు చేయాలా, రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇట్లా కాని పక్షంలో రానున్నటువంటి కాలంలో ఈ కార్మికులందరినీ ఐక్యంగా ముందుకు నడిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని తక్షణం ఈ సమస్యపై ముందుగా ఆలోచించే విధంగా కూడా చర్యలు చేపట్టే దానికోసం ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సమాన వేతన కార్మికుల ఐక్యత. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం పోర్టు ఈరోజు 18 ఏళ్ళు బట్టి ఈరోజు ఆ పోర్టుకి కనీసం సవరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కనీస వేతన పోర్టు సవరించాలా సిఐటి చెప్తా ఉంది. ఈరోజు రెగ్యులేట్ చేయడానికి శాశ్వతమైనటువంటి పనులు చేసేటటువంటి చోట రెగ్యులేట్ చేయాలని చెప్పేస్తుంది. కానీ చాలా ఈరోజు డైలీ వేజ్ పేరుతో, అవుట్సోర్సింగ్ పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యోగులు ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడు అలా ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.